మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు బాలాజీ, మాది నాయుడుపేట. నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి 1 సంవత్సరం 5 నెలలు పూర్తయింది. నేను మెడిటేషన్లోకి రావడానికి కారణం విజయమ్మ గారు. అదేవిధంగా నేను ప్రతిరోజు నాయుడుపేటలోని మహావతార్ బాబాజీ గారి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మెడిటేషన్ చేస్తాను. నేను మెడిటేషన్కి రాకముందు చాలా టెన్షన్స్తో ఉండేది. నా బిజినెస్ మొత్తం కూడా టెన్షన్తో కూడుకున్నది. అదేవిధంగా అటువంటి సమయంలోనే నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ టెన్షన్స్ని ఆలోచిస్తుంటే ఇంత చిన్న వాటికి నేను బాధపడ్డానా అని నాకే నవ్వు వస్తుంది. అంత తమాషాగా ఈ మెడిటేషన్ నాకు జ్ఞానం కలిగింది. ముందుగా ఈ మెడిటేషన్లో నేను రావడం వల్ల నాకు నేర్చుకున్నది ఏంటి అని పాయింట్కి వస్తే, ప్రశాంతతకు నిజమైన అర్థాన్ని నేను ఈ మెడిటేషన్లో నేర్చుకున్నాను. ప్రశాంతతకు నిజమైన అర్థం మనతో మనం ఉండడం. మనతో మనం ఉండడం అంటే ఏంటి? ప్రతి వ్యక్తి తనతో తాను ఉండకుండా, వ్యక్తి ఏమో ఇక్కడుంటాడు, ఆలోచన స్థితి ఏందో మరో దగ్గర ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల మనిషికి అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాతో నేను ఉండడం అనేది నేను నేర్చుకున్నాను. ప్రశాంతంగా ఉన్నాను. మరో విషయం ఏంటంటే నమ్మడం నీ వలన అయితే నమ్మకానికి సమస్తం సాధ్యమే అన్న విషయాన్ని ఈ మెడిటేషన్లోకి వచ్చాక నేను నేర్చుకున్నాను. అంటే ఏంటి? నేను పెద్ద గొప్పవాడిని అవ్వాలి అన్న విషయాన్ని ముందుగా నేను నమ్మాలి అన్న విషయాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నేను ఇప్పుడు అది నమ్మిన తర్వాత నాలో నేను ఉన్న స్థితి మారడం బాగా గమనిస్తున్నాను. చాలా బాగా గమనిస్తున్నాను. నేను మెడిటేషన్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఆర్థిక స్థితి కొంచెంగా పెరుగుతూ వస్తుంది. నేను ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మరొకటి, మన చేతిలో లేని భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు అన్న విషయాన్ని ఈ మెడిటేషన్లోకి వచ్చాక నేర్చుకున్నాను. దీనివల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉండడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడో వాళ్ళ ప్రశాంతతకు దూరం అవుతాడు అన్న విషయము ఈ మెడిటేషన్లోనే నేను నేర్చుకున్నాను. ఇంకా నా అనుభవాలకు వస్తే, ఒకరోజు నేను నెల్లూరుకి వెళ్తూ ఉన్నాను నా వ్యాపార పని మీద. ఆ రోజు మామూలుగా నేను మెడిటేషన్ చేసుకొని ఏ పనైనా మొదలు పెడతాను. అటువంటి టైంలో నాకు మెడిటేషన్లో నాకు యాక్సిడెంట్ అవుతుందన్న విషయం నాకు తెలిసింది. ఈ విషయాన్ని నా భార్యకి చెప్పాను, యాక్సిడెంట్ అవుతుంది అని. కానీ నా భార్య ఏమీ భయపడకుండా యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి నన్ను ధైర్యంగా పంపించింది. కానీ నెల్లూరుకి వెళ్తూ ఉన్నాను. సడన్గా ఇంకా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పుడు నాకు ఆటో వచ్చి తగలడం జరిగింది. కానీ నాకు ఏమీ కాలేదు. నేను పక్కన ఉన్న గడ్డిలో పడిపోయాను. బండి మాత్రం డ్యామేజ్ అయింది. అంటే ఇక్కడ నేను మెడిటేషన్ చేసి ధైర్యంగా పోవడం వల్ల ఆ మాస్టర్స్, ఆ ప్రకృతి నాకు ఏమీ కాకుండా చేశాయని నేను నమ్ముతున్నాను. ఇది నాకు జరిగిన గొప్ప అనుభవం. అదేవిధంగా నాయుడుపేటలో పిరమిడ్ శంకుస్థాపనకి మన పత్రి సార్ రావడం జరిగింది. చాలా వందల మంది అతన్ని చూడడానికి వచ్చారు. అటువంటి టైంలో నేను ఒక చిన్న సంకల్పం చేసుకున్నాను మెడిటేషన్లో. ఈ 100 మందిలో సార్ నన్ను గుర్తించాలి అని ఒక చిన్న కోరిక నా మనసులో మెడిటేషన్లో వచ్చింది. అటువంటి టైంలో నేను సార్కి ఎదురుగా కూర్చున్నాను. సడన్గా ఒక 5 నిమిషాల తర్వాత సారు స్టేజ్ మీద నుంచి నాకు ఒక పుస్తకాన్ని విసిరివేసి దీన్ని చదవమని చెప్పాడు. అంటే వెంటనే నా సంకల్ప బలం ఇంత త్వరగా నెరవేరుతుందని నేను అనుకోలేదు. అంతమంది 100 మందిలో ఆ పుస్తకం నాకే ఇవ్వడం, నన్నే చదవమని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవి నా అనుభవాలు. అదేవిధంగా ఈ పిఎంసి ఛానల్ వల్ల ప్రతి గురువారం నేను సంకల్ప ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నాను. దీన్ని చెప్పేటువంటి బాలకృష్ణ సార్, మరెందరో మాస్టర్స్ ఎన్నో మంచి క్లాసెస్ చెప్పి ఆ తర్వాత మా చేత సంకల్ప ధ్యానం చేయిస్తున్నారు. ఈ పిఎంసి ఛానల్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి మెడిటేషన్ మేము చేస్తూ ఉన్నాము. ప్రతి గురువారం దీనికోసం మేము వెయిట్ చేసి మరి ఏ పని పెట్టుకోకుండా సంకల్ప ధ్యానం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ పిఎంసిలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్, ప్రతిసారి ప్రోగ్రామ్స్ కానీ, మాస్టర్స్ ప్రోగ్రామ్స్ కానీ ప్రతి ఒక్కటి మేము చూస్తూ ఉంటాము. మాకు చాలా మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా అనుభవాల కిందకు వస్తే, ప్రస్తుతానికి నేను లావు తగ్గాలని నేను మెడిటేషన్లో కోరుకున్నాను. దాన్ని తగ్గట్టుగా నేను ప్రతిరోజు పరిగిస్తూ ఉన్నాను.
దానివల్ల నాకు వచ్చేటువంటి నొప్పులను డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత నా శరీరానికి నేను చెప్తూ ఉన్నాను, ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నాను, కానీ నేను లావు తగ్గాలి, స్లిమ్గా అవ్వాలి, నన్ను నేను కొత్తగా చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. సడన్గా ఆ మెడిటేషన్లో నాకు విపరీతమైన చెమటలు పట్టడం జరిగింది. ఒక పక్క ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, కానీ విపరీతమైన చెమటలు పడుతున్నాయి. కానీ మెడిటేషన్ నుంచి బయటికైతే రాలేదు. నేను మెడిటేషన్ నుంచి బయటకు వచ్చే సమయానికి నా మోకాళ్ళు రెండు కూడా చాలా ఫ్రీగా, చాలా హ్యాపీగా ఉన్నాయి. నేను వెంటనే ఉదయంతో మళ్ళీ జాగింగ్కి వెళ్ళడం జరిగింది. వెంటనే పక్క రోజు మళ్ళీ అదేవిధంగా మెడిటేషన్లో నా సమస్యలు అన్నీ, నా ఆరోగ్య సమస్యలన్నీ చెప్పడం జరిగింది. కానీ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ నాకు రావడం జరిగింది. ఇప్పుడు నేను ప్రతిరోజు 5 కిలోమీటర్లు పరిగిస్తున్నాను. నా వెయిట్ 90 కేజీలు. ఇంత వెయిట్లో కూడా నేను 5 కిలోమీటర్లు పరిగిస్తున్నాను. నా నమ్మకం ఒకటే, మెడిటేషన్లో నాకు ఎటువంటి నొప్పినైనా సరే నేను తట్టుకోగలుగుతాను, తరం గుర్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో, ఒక సంకల్ప బలంతో నేను ప్రతిరోజు నా శరీరంలో ఉండేటువంటి రోగాల గురించి నా మెడిటేషన్లో నేను చెప్తూ ఉంటాను. ఈ మాస్టర్స్ నన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అదేవిధంగా నాకు ఒక గొప్ప అనుభవం ఏంటంటే, మెడిటేషన్లో డీప్గా వెళ్ళినప్పుడు ఒక లేడీ, ఒక ఆడమనిషి నాకు మంచినీళ్ళు తాగిస్తూ ఉంటుంది. ఎవరు ఏంటి అన్న విషయాన్ని నేను చాలామంది మాస్టర్స్తో డిస్కషన్ చేశాను. ఒకానొక రోజు నువ్వే ఆ విషయాన్ని తెలుసుకోవాలని కొంతమంది మాస్టర్స్ నాకు చెప్పడం జరిగింది. సరే, ఒకరోజు ఆ లేడీ ఎవరు నేను తెలుసుకోవడం కోసం మరింత డీప్గా మెడిటేషన్ 2 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు చేయడం జరిగింది. ఇంతలో ఆ లేడీ ఎవరో కాదండి, ఒక అడవిలో ఒక ముసలి వ్యక్తి, అడవిలో ఒక ముసలి ఆవిడ నేను కళ్ళు తిరిగి పడిపోయి ఉంటే పూర్వ జన్మలో నాకు మంచినీళ్ళు పోసి నాకు దారి చెప్పినటువంటి మహిళ అన్న విషయము నాకు చాలా రోజుల తర్వాత డీప్ మెడిటేషన్లో తెలుసుకున్నాను. ఈ విషయాన్ని మాస్టర్స్తో పంచుకున్నాను. చాలా అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. నేనైతే నమ్మలేకపోయాను. పూర్వ జన్మకు సంబంధించిన ఒక చిన్న అనుభవం నాకు కనపడింది. అంటే ఆ అడవిలో నేను ఉండడం, అక్కడ మంచినీళ్ళు తాగడం, ఆమె నాకు సహాయం చేయడం అనేటువంటి అనుభవం ఈ జన్మలో నాకు ఆమె కనిపించడం చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను ఆమెకి ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను. మరెన్నో విషయాలు రావడం కోసం నేను ప్రతిరోజు ధ్యానంలో ట్రై చేస్తూనే ఉంటాను. నేను అదేవిధంగా శాకాహార ర్యాలీల్లో చాలా బాగా పాల్గొంటాను. ఈ శాకాహార ర్యాలీల్లో మీ పాల్గొనేటప్పుడు ఎంతోమంది మమ్మల్ని చూస్తూ ఉంటారు. కొంతమంది నవ్వుతూ ఉంటారు, కొంతమంది ఎందుకు ఈ బాధ మీకు అంటుంటారు, ఎండని చెప్తూ ఉంటారు. కానీ మేమంతా పట్టించుకోలేదు. మా వల్ల ఒక్కరు మారినా మాకు సంతోషమే. ఒక జంతువుని చంపకుండా ఉన్నా మేము ఎంతో ఆనందపడతాము అన్న ఉద్దేశంతో మా ప్యాంపలెట్స్ ఎంతోమంది చింపేస్తున్నా, కింద పడేస్తున్నా అవన్నీ మేము పట్టించుకోకుండా మళ్ళా మేము వాళ్ళకి పాంప్లెట్స్ మరీ ఇస్తూనే ఉంటాం. వాళ్ళు మమ్మల్ని ఎన్నిసార్లు కామెంట్ చేస్తున్నా కూడా మేము వాళ్ళకి చెప్తూనే ఉంటాం. అదేవిధంగా మా స్నేహితులు కూడా మేము చెప్తూనే ఉంటాము. వాళ్ళు పట్టించుకోకపోయినా వాళ్ళు ఉన్నటువంటి స్థితిని బట్టి మేము వాళ్ళకి ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఈ శాకాహార ర్యాలీల వల్ల ఎంతోమంది కాకపోయినా కొందరైనా సరే మారుతారని మేము ఖచ్చితంగా నమ్ముతూ ఈ శాకాహార ర్యాలీని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.